అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాస్త్రాని. అందరూ ఎలా ఉన్నారనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9 అవుతుంది. మా పెద్దోని ఇప్పుడే దించేసి వచ్చా. ఇక చిన్నోడ సంగతి అంటారా, వాడు రోజు స్కూల్కి అనేసి అని అంటున్నాడు. వాడిని ఏం చేయాలి అర్థం కావట్లేదు. బట్ ఎట్టికేళ్ళకైతే మా పెద్దంతా రేపటి నుంచి పంపించాలి. ఎక్స్ప్రెషన్ చేంజ్ చేస్తాడు మా సార్ రేపటి నుంచి పోవాలంటే. సరే, అస్సలు హెల్త్ బాగాలేదండి. ఫుల్ స్టమక్ పెయిన్ లేచింది, ఫుల్ వామిటింగ్స్, మోషన్స్ అన్నీ అయిపోయినాయి. నిన్న నేను అస్సలు లేవలేదు. నిన్న ఒక్కరోజు నేను లేవకపోతే ఇల్లు ఎలా ఉందో నేను చూపిస్తాను. మా చిన్నడు మాట్లాడుతారంట. హాస్పిటల్ పోయినా చెప్పు. తగ్గిపోయింది. సో నిన్న మొత్తం ఫుల్ స్టమక్ పెయిన్, మొన్న నైట్ స్టార్ట్ అయిపోయింది. నిన్న మొత్తం ఉన్నది, అసలు ఇవ్వలేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. నేను తినకుండా ఉంటే మా పిల్లలు కూడా పడుకున్నారు. మా ఆయన మార్నింగ్ జాబ్కి వెళ్ళాల్సిందే, నా కోసం అయితే ఇంటికాడ ఉండలేదు కదా, ఇంటికాడ ఉంటే నడవదు కదా. సో నేను ఒక్కరోజు నేను ఇవ్వకపోతే ఇల్లు పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూపిస్తా. నేను అసలు ఏం వర్క్ చేయలేదు, బోలు దొమ్మలేదు, ఇల్లు సంథింగ్ ఏం చేయలేదు. ఎట్లుందో చూపిస్తా చూడండి. ఇంట్లో మెయిన్ పిల్లర్ హస్బెండ్ అంటారు కానీ మెయిన్ పిల్లర్ వైఫ్ అండి. నాకు ఇప్పుడు అర్థమైపోతుంది. నాకు హెల్త్ బాగాలేకుండా పడుకుంటే మా పిల్లలు అయితే పాపం నాకు కాళ్ళ కట్టలకు నాకు పడుకున్నారు. ఫుడ్ కూడా వాళ్ళకి ఏం లేదు. మా ఆయన వచ్చింది కానీ ఎంతైనా అబ్బాయిలు చూసుకోలేరు. తింటవారు డాడీ అంటారు కదా, అడుగుతారు, అంతా ఇడిచిపెడతారు. బట్ తల్లు అలా కాదు కదా, కూర్చో, తినిపించో, భయపెట్టించో, బుజ్జగిచ్చో, ఏదైనా ఒకటి చేస్తూ ఉంటారు. సో అట్లా పాపం నిన్న ఫుడ్ ఏం లేదు. సైలెంట్ ఉండాలి అక్షతులు, బిల్లి వేస్తున్నా. పైకెక్కు, మాట్లాడే పైకెక్కు. ఇట్లా ఉంటుంది. దీంతో రేపటి నుంచి స్కూల్కి పంపించాలి. ఎట్టి పరిస్థితికి వెళ్ళి వీడు స్కూల్కి పోతాడనే వీడికి బ్యాగ్, లంచ్ బ్యాగ్, బాక్స్, వాటర్ బాటిల్ తీసుకొచ్చి యాక్చువల్లీ నేను పంపాల్సింది. నేను మొత్తానికి సిక్ అయిపోయినా, అందుకనేసి వీడిని కూడా పంపలేదు. ఇక ఇలా మేడం ఫోన్ చేసి ఏమైంది స్కూల్కి పంపరా అంటున్నారు. ఇక మా ఆయన పొద్దున్న లేచి అయితే తనైతే స్కూల్కి అయితే పంపలేడు కదా. సో అందుకనేసి ఇక నేను కూడా సైలెంట్ అయిపోయాను. మాట్లాడరా ప్లీజ్. వాళ్ళు మాట్లాడే వాటిలో కొంచెమైనా మీకు అర్థమైతే కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ నాకు కొంచెం అర్థమవుతుంది కానీ వానికి ఏం అర్థం కాదు. సో ఇప్పుడైతే బ్రష్ చేయాలి. స్టమక్ పెయిన్ ఇంకా ఉంది, బ్రష్ వేసుకొని టాబ్లెట్లు వేసుకోవాలి. బ్రష్ నువ్వు పొద్దున్న వేసిన ఛాయ్ తాగిను. సో వీడియో ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. ప్లీజ్ లైక్, షేర్ చేయండి. అది సో వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక ఇక్కడనైతే లంచ్ బ్యాగ్ అయితే ప్రిపేర్ చేసుకొని అశ్వగారిని అయితే స్కూల్లో పడగొట్టడానికి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు తీసిన వీడియో. మా అక్షిత్ గాడైతే వీడియో మమ్మీ తీయని అంటున్నాడు. సో ఇక్కడికి వచ్చి అయితే కొద్దిసేపు కూర్చొని ఉంటాము, ఎందుకంటే మేము వెంటనే వెహికల్ రాను. ఆల్మోస్ట్ 10 minutes 15 minutes వెయిట్ చేసుకుంటూ ఉండాలి. అందులో ఇది ఒక క్లిప్ అయితే తీసాను. మా ఇద్దరు బుడతలు రోడ్డు మీదకి వెళ్తే మాత్రం నాన్న నరంగం చేస్తూ ఉంటారు. అయితే వ్యాన్ ఎక్కేటప్పుడు వీడియో తీరే డాడీ అనేసి అంటే మా అక్షిత్ గారు ఎట్లా వేసిండు చూడండి. ఒకసారి చేతి కిందకి ఒకసారి మీది పెట్టుకుంటున్నాడు. మాకైతే ఫుల్ నవ్వొచ్చింది. వ్యాన్ ఎక్కిస్తుంటే కూడా వాళ్ళ క్లీనర్ కూడా ఆగు చూడు వీడియో తీసుకురాను అనేసి అన్నాడు. అందరు పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ అయిపోయారు. అందరు హాయ్ బాయ్లు చెప్పుకుంటున్నారు. నిన్న ఒక్కరోజు నేను లేవనందుకు ఇక చూడు ఎక్కడ చెత్త అక్కడనే ఉంది, ఎక్కడ పరిస్థితి అక్కడనే ఉంది. వీళ్ళని నేను ఏమనలేను, ఎందుకంటే వీళ్ళు చేసేటోళ్ళు కాదు. మా హస్బెండ్ పాపం తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు, అతను కూడా ఏం చేయలేడు. బోర్డులు అయితే నిన్నటి నుంచి అలానే మరుగుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ తొమ్మేయాలి, ఇవన్నీ చేసేయాలి. ఎంత దారుణంగా ఉందంటే మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటికీ నా హెల్త్ క్యూర్ అవ్వలేదు. బట్ ఏంటి అని అంటే చేసుకోవాలి, ఇక చేసుకోకపోతే నడవదు కదా అనేసి ఇదైతే మరీ దారుణం అయిపోయింది. మొన్న చుట్టాలు వచ్చారు, సో దానిల కోసం అయితే బెడ్స్ అరేంజ్ చేసేసుకొని మేము అవుతున్నాము. ఈ బట్టలు చూడండి మా ఆయన ఎట్లా అంగడి చేసేసిండో. ఇదంతా ఇప్పుడు నేను క్లీన్ చేసి మళ్ళీ నా యథావిధి స్థానానికి రావడానికి ఆల్మోస్ట్ టైం పడుతూనే ఉంటుంది. బట్ చేసుకోకుండా తప్పదు కదా, ఇంతలా ఉంటే
కాడ మనిషి ఇంట్లో హెల్త్ బాగాలేకుండా ఉన్నదంటే ఇక నాకు హెల్త్ బాగాలేదనేసి అయితే నా కోసం అయితే కొబ్బరి బొండాలు తీసుకొచ్చాడు. ఇక నాకు అస్సలు ఓపిక లేదు. ఎందుకనంటే విపరీతంగా మోషన్స్ అయిపోయేసరికి బాడీ డిహైడ్రేషన్ అయిపోయింది. సో అందుకనేసి ఇక మా పెద్దోనైతే స్కూల్ పంపించేసి వచ్చి నేనైతే కొబ్బరి బొండం తాగేస్తున్నాను ఇక్కడ. మా అక్షితగాడైతే తాగాలని ఉంటుంది, ప్రతి ఒక్క ఐటెం వాటర్ అదేంటి టేస్ట్ చేయాలని చూస్తూ ఉంటాడు. దాంతోపాటుగా తాగినట్టు తాగుతూ ఉంటాడు. వాడిని చూస్తే నవ్వు వస్తుంది. బట్ అలానే ఉండాలండి, పిల్లలు అనేటోళ్ళు అన్నీ తినుకుంటూ ఉండాలి, ప్రతిదీ టేస్ట్ చేయాలి. మా పెద్దోడు ఏదో ఒక్క వస్తువు తినడు, అందుకే వాడికి నా మనం చూసి చిరాకు అనిపిస్తుంది. వీడు అట్లని కాదు, ప్రతి ఒక్క ఐటెం ఏది ఉంటే అది బాగున్నా బాగాలేకపోయినా టేస్ట్ చేస్తాడు. నాకు భలే అనిపిస్తుంది. తాగుతున్నాడు, అవి బాగా తీగనే ఉన్నాయి. బట్ ఏంది అని అంటే తాగాలా వద్దా అన్నట్టు చేస్తున్నాడు. నాకైతే అస్సలు నిజంగా చెప్పాలంటే హెల్త్ అస్సలు ఒప్పుకోలేదు. ఇవాళ కూడా అస్సలు బాగాలేదు. ఇది నిన్న తీసిన వీడియో. అసలు ఎందుకు కోలుకుంటలేనో నాకు అర్థం కావట్లేదు. అసలు బాడీ అయితే టోటల్ డిహైడ్రేషన్ అయిపోతుంది. అసలు నైట్ అయితే అసలు నిద్ర కూడా పోలేదు. బాడీ అంతా షేక్ అయిపోతుంది. బట్ ఏం చేస్తాం, చూసుకుంటూ వాళ్ళు ఎవరు లేరు కదా. ఇద్దరినైతే రోజు అయితే మా చిన్నోని కూడా స్కూల్కి అయితే ఎట్టకేలకైతే పంపించేసిన. వాడు స్కూల్కి వెళ్తూ ఉంటే అందులో ఉన్న పిల్లలు ఫస్ట్ దిగేసి న్యూ అడ్మిషన్ అనుకుంటే ఎత్తుకొని వెళ్ళిపోయి ఫుల్ అల్లరి చేశారండి. నా షార్ట్ వీడియో కూడా పెట్టేశాను. నాకు భలే అనిపించింది. అంటే మా అక్షిత్ గారు స్కూల్కి పోతే ఎట్లుంటాడు అంటే ఫుల్ డే కదా, ఎప్పుడు ఫుల్ డే ఉండలేవాడు. నాకు మస్తు భయం అనిపించింది. బట్ వాడు ఎక్కినాక వాడు హ్యాపీ కొద్ది వెళ్ళిండు. పోయొచ్చాక తెలుస్తుంది ఫస్ట్ డే కదా. బట్ వాడు ఎక్కినాక మాత్రం బస్సు మొత్తం ఒక రేంజ్లో మొత్తుకున్నారు పిల్లలు కూడా. మంచి అనిపించింది. ఓకే, వీడు పోయినా కానీ పిల్లలు చూసుకుంటారులే అన్న ఒక హోప్ అయితే వచ్చేసింది. నాకు మంచిగా అనిపించింది. వీడియో ఇద్దాం అనుకున్నా, బట్ వాడిని ఎక్కించేసరికి నేను వెనకనేసరికి కొంచెమే వీడియో వచ్చింది. ఆ వీడియో అయితే షార్ట్ వీడియోలో పెట్టేశాను. ఇక ఇక్కడనైతే మొన్న చుట్టాలు వచ్చారని చెప్పాయి కదా, వాళ్ళు వచ్చినప్పుడు బెడ్లో అరేంజ్ చేసుకున్నాము, అట్లనే ఉండిపోయినాయి. మా ఆయనకు చెప్పేసా తీసేలే అన్నాడు. అంతే అంటాడు, బట్ ఆయన తీయడు. మళ్ళీ ఏం చేసినా ఎట్లా చేసినా ఆరోగ్యం బాగాలేకపోయినా మళ్ళీ నేనే తీసేసుకోవాలి. సో తన కోసం వెయిట్ చేసుకుంటుంటే వేస్ట్ అనేసి అయితే నేనైతే సర్దేసుకుంటున్నాను. మాకు చాలా పరుపులు చాలానే ఉన్నాయి. సో అందుకనేసి ఇవన్నీ యాక్చువల్గా ఈ రూమ్ సరిపోవట్లేదు. బట్ ఇప్పుడు రూమ్స్ సరే ఉన్న వాటిలో అడ్జస్ట్ అవ్వడం మేలు అనేసి నా ఒపీనియను. ఇక అందుకనేసి అన్నీ ఒక పక్క మూల పెట్టేసి ఉంచుతాయి. ఇక పిల్లలు కూడా అది మా పెద్దోడైతే ఇది నా రూమ్ అనుకుంటా వాడు కొద్దిగా అల్లరి ఎక్కువ చేస్తూ ఉంటాడు. అందుకనేసి ఇక ఈ రూమ్లు ఇవన్నీ సెట్ చేసి పెట్టినంటే వాళ్ళు వచ్చి ఆడుకుంటారు. నాకు అప్పటికీ ఓపిక లేదు, బట్ చేయక తప్పడం లేదు. ఎందుకంటే అట్లనే ఉంచితే నాకెవడు వేసి పెడతాడు, ఆయన రాడు, ఆయన చేయడు. అందుకేలే అనేసి అనేది సర్దేసుకున్నా. ఇక ఆఖరికైతే ఇల్లు చూస్తున్నారు కదా ఎంత మెస్సీలా ఉందో. దీన్ని అంతా ఇప్పుడు క్లీన్ చేయడానికి నా తలపానం తోక్కొచ్చేటట్టున్నది. బట్ చేయకపోతే చేసేటోళ్ళు ఎవ్వరు లేరు. ఇక అందుకనేసి అయితే కొంచెం అయితే క్లీనింగ్ చేసుకుంటూ వచ్చినాను. ఆల్మోస్ట్ నాకు బోళ్ళు అదే గిన్నెలు దుమ్మడానికి నాకు 3 hours పట్టింది. ఆ 3 hours నిల్చొని దుమ్ముతా అంటే అస్సలు ఉతకలేదు. నైట్లో అయితే అసలు ఏదో అయిపోయిందండి. అసలు ఏమవుతుందో నాకు అర్థం కావాలి. భయం వేసింది ఓ దిక్కు. బట్ ఏం చేయలేం, చేసుకోవాలి కదా. ఇప్పటికీ కూడా అంతే. బట్ ఏం లేదు, ఉన్న పనంతా కూడా అట్లనే ఉన్నది. ఆ పనంతా ఇప్పుడు చేసేసుకోవాలి నేను కూడా. మొన్న సామాన్ తీసుకొచ్చా కదా, ఆ సామాన్ కూడా ఇంకా సర్దలేదు. దాన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చాను, ఇలా సర్దాను అనేసి. సో ఇప్పుడైతే ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నాను. ఇల్లు ఎందుకంటే మా బుడతగాళ్ళు మామూలుగా కాదు, ఒక 100 పేపర్లు కింద పడేస్తారు, కవర్లు కింద పడేస్తారు. అవన్నీ తీసుకుంటా క్లీన్ చేసేసరికి నాకు ఫుల్ టైం అయిపోతుంది. అందులో ఇక మా చిన్నోడు నిన్న పోలే స్కూల్కి, ఈరోజు పంపించిన కొద్దిగా ప్రశాంతంగా ఉన్నది. ఎంత ప్రశాంతంగా ఉన్నా నాకు ఓపిక లేదు. లేదా క్లీన్ చేసినంటే ఒక పని అయిపోతుంది అనేసి చేసేస్తున్నాను. కానీ నిజమండి, ఇంట్లో ఉన్న వైఫ్కి అని, ఇంట్లో వర్క్ చేసే ఆడళ్ళకి అని ఏదైనా హెల్త్ బాగాలేకపోతే మాత్రము అది ఎంత దారుణంగా ఉంటుందంటే అమ్మో అది చెప్పుకోలేని బాధ అన్నట్టు. చూసుకునేటోళ్ళు ఉంటే పర్లేదు, బట్ చూసుకోకుండా ఇంట్లో ఇడిచిపెట్టి పోతారు చూడు, అది మాత్రం దారుణము. అది ఎందుకంటే ఎవరిని ఏమనలేము, ఎందుకంటే ఎవరి వర్క్లు వాళ్ళకు ఉన్నాయి. సో వాళ్ళ వర్క్లు విడిచిపెట్టి నా దగ్గర ఉండు అంటే తను ఉండలేడు, మా ఆయనను. ఎందుకనంటే అది అక్కడ ఆఫీస్ వర్క్. సో ఇక నేనే అటో ఇటో అనేసి చేసుకుంటున్నా, కానీ అస్సలు ఓపికలేదు. ఓపిక తెచ్చుకొని చేద్దామన్నా చేతనవ్వట్లేదు. పడుకొనే ఉన్న మ్యాక్సిమం కూడా. నైట్ వచ్చాక కూడా మా ఆయనను ప్లీజ్ బాబా బోల్ తోమేయవా అని కూడా అడిగాను. అడుగుతేనే మొహం ఇట్లా పెట్టిండు. సరిగా నువ్వు అట్లా పెట్టినామంటే నాకు అర్థమైపోయింది, నువ్వు చేయవా నాకు అర్థమైపోయి, సరేలే రేపు నేనే దుమ్ముకుంటలే అని చెప్పాను. ఎందుకంటే ఇక అలవాట్లేని పని కదా అనే సైలెంట్గా ఉంటాను.
కానీ చేయాలబ్బా! అప్పుడప్పుడు కనీసం ఎప్పుడు చేయకపోయినా హెల్త్ బాలేనప్పుడైనా హస్బెండ్స్ వైఫ్‌కి హెల్ప్ చేస్తే ఒక ఫీలింగొస్తుంది. ఫ్యూచర్‌లో ఏమన్నా అయినా గూడా అయ్యో! మా ఆయన నన్ను చూసుకుంటలేడు అనిపిస్తుంది. ఓకే. మా ఆయన నన్ను చూసుకుంటాడు బాగానే. బట్ ఏందంటే ఒక ఇలాంటి టైంలో కూడా కొంచెం కూడా బోలుతోమడానికి వెనక ముందయితాడు. పని చేయడానికి వెనక ముందయితాడు. అందుకే నాకు నచ్చదు. బట్ ఏం చేస్తాం తప్పదు చేసుకోవాలి. సో, ఇదే వీడియో అన్నమాట. ఈ బెత్తవైతే క్లీన్ చేసి అంతా అయిపోయేసరికి కూడా చాలా టైం అయిపోయింది. ఇక నెక్స్ట్ వీడియో అయితే డైలీ ఒక వీడియో పెడదామని అనుకున్నా. 1 మంత్ వరకు ఆల్మోస్ట్ డైలీ ఒక లాంగ్ వీడియో పెడదాం అనేసి అనుకుంటున్నా. బట్ నా దరిద్రం ఏంటంటే నాకు హెల్త్ బాలేదు. హెల్త్ సెట్ అయ్యాక మాత్రం కంపల్సరీ డైలీ ఒక వీడియో అన్న పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ మీరు సపోర్ట్ చేస్తేనే కదా, మీరు సపోర్ట్ చేస్తేనే నేను అనేదాన్ని వీడియో అనేది తీస్తా పెడతా. మీరు పెట్టకపోతే చేసేదేముంది ఏం లేదు. సో, పెద్ద ఉపయోగమే ఉండదు ఈ వీడియోలతోటి. బట్ ఏంటంటే మన లైఫ్‌లో ఏం జరుగుతుందని ఎదుటివాళ్ళు తెలుసుకోవడానికి కుతూహలం ఉంటుంది కదా! ఆ కుతూహలం కొద్దీ నేనైతే తీసి పెడదామనుకుంటున్నా. సో, ఇదన్న పరిస్థితి. ఇల్లయితే ఇట్లా అట్లున్న ఇల్లుని ఇవన్నీ బోర్లు తోమేసుకొని ఇవంతా క్లీన్ చేసుకున్నా నేనైతే. వీడియోస్ తప్పకుండా లైక్, షేర్, కామెంట్.